ఏంటి సార్ అసలు ఈ 14,00,000 వ్యవహారం ఏంటి? మీరు దాదాపు 46,00,000 డిమాండ్ చేశారంట. దుర్గి గ్రామానికి చెందిన ప్రమీల ఆరోపిస్తుంది. వీడియో కూడా చూసాం. ఏంటసలిది? ఇదంతా యాక్చువల్లీ ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ నా మీద క్రియేట్ చేశారు. హ్మ్. ఏదైతే నేను లాస్ట్ టైమ్ ఆమె 9దో తారీఖు సోమవారం రోజు ఎస్పీ ఆఫీస్‌కెళ్ళి స్పందనలో నా మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. హ్మ్. మీరు చెప్పిన మాట ప్రకారమే 46,00,000 ఒక కేసు విషయంలో ఆ వీడియో మనం ఒకసారి క్లుప్తంగా చూసుకుంటే హ్మ్. ఒక కారు కేసు, ఒక చిన్న కేసు విషయంలో 46,00,000 డిమాండ్ చేశారు. హ్మ్. 2 సార్లు 7,00,000 కొట్టానన్నది మీరు ఏదైతే చెప్పారో 3 దఫాలను కూడా హ్మ్. మళ్ళీ వెంటనే 7 2 సార్లు కొట్టానని కూడా ఆమె నా మీద ఆరోపించారు. అది ఒకసారి మనం ఆ వీడియో చూసుకుంటే అది ఇన్‌షాట్ వీడియో. హ్మ్. అంటే ఆ వీడియో కూడా ఆమెకి మాట్లాడటం కూడా అర్థం కాక 23 సెకండ్స్ ఒకసారి, 32 సెకండ్స్ ఒకసారి, 54 ఒకసారి వీటన్నిటిని కూడా కలిపి ఎడిట్ చేసి ఆ వీడియో రిలీజ్ చేశారు. హ్మ్. ఇదంతరికి ఆమె అసలు నా మీద ఆరోపణ ఎందుకు చేయాల్సొచ్చిందనేది మీకు ప్రధానంగా తెలియజేస్తాను. హ్మ్. కారంపూడి మండలం పేట సండిగండ్లకు చెందినటువంటి ఒక వీఆర్ఓ హ్మ్. పల్లిగచెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ కొండ హ్మ్. అనేటటువంటి వ్యక్తి ప్రభుత్వ భూములను హ్మ్. తన సొంత భూములుగా నమోదు చేయించుకొని అతని పేరు, అతని పిల్లల పేరు, వారికి కుటుంబ సభ్యులైనటువంటి చెల్లి, బావ పేరు మీద కూడా హ్మ్. సుమారు 70 నుంచి 80 ఎకరాలు నమోదు చేయించుకుంటున్నాడు. హ్మ్.